నా జీవితంలో ఎవరిని చూడకూడదు అనుకున్నాను. వాళ్లనే ఈరోజు చూడాల్సి వచ్చింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో. ఎవరు మీరు? సత్య కోసం వచ్చామండి. చిత్రకారులు చూసారా? నా కొడుకు కోసం నలుగురు వచ్చారు. ఏ రోజైనా మీకోసం మీరు కావాలని గాని మీతో పనుందని గాని ఒక్కరైనా వచ్చారా? ఉండండి, నేను సత్యాన్ని పిలుస్తా. సత్య, సత్య! అమ్మా, నీకోసం ఎవరు వచ్చారు? చెప్పు. అన్న, నేను చెప్పాను కదా, వీడే అన్నది. ఏంట్రా, రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని బెదిరించి షాప్ ఖాళీ చేయాలని వార్నింగ్ ఇస్తావా? అన్నా, అది వాళ్ళు కబ్జా చేసింది మున్సిపాలిటీ స్థలం అన్నా. దాని పక్కన ఆ స్థలం కూడా ఉంది. ఏంట్రా ఎదురు సమాధానం చెప్తున్నావు? అన్నా, ఎదురు మాట్లాడతావా? అన్నా, అన్నా, వీళ్ళు మినిస్టర్ అన్న మనుషులు. మినిస్టర్ మనుషులంటే నా మనుషులు. వీళ్ళ జోలికి ఇంకోసారి వచ్చావో అమ్మో, ఈ మంజు గనకొచ్చిందంటే ఖచ్చితంగా గొడవ చేసేస్తుంది. నేనే ఏదో ఒకటి చేయాలి. అన్నా, ఎంత మినిస్టర్ గారి మనుషులైతే మాత్రం మీరు చేసే దౌర్జన్యాలు బాగున్నాయా? ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? సత్య గారు అక్కడ ఎవరితోనో ర్యాష్ గా మాట్లాడుతున్నట్టున్నారు. నా కొడుకు సత్య దగ్గరికి న్యాయం కావాలంటూ వాళ్ళ బాధలేవో చెప్పుకోవడానికి వచ్చారు. నువ్వేళ్ళేం చేస్తావు? ఇంట్లో పంచాయతీలేంటండి? ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ మాట తేవద్దు అని. ప్రస్తుతానికి వెళ్ళి పని చూసుకో. ఏంట్రా ఇతను చేసిన తప్పేంటి? నానా, మీకేం తెలీదు. ఏంటా చూపు? నీకు ముందే చెప్పాను కదా, నా కొడుకు హీరో అని. వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళు. నాకు తెలిసిన మినిస్టర్లు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను. నీ దిక్కున దగ్గర చెప్పుకో. నువ్వు మాత్రం ఇంకోసారి మా వాళ్ళతో గొడవ పడ్డట్టు తెలిసిందో నువ్వు బ్రతికుండగానే నీకు సమాధి కడతాను. వెళ్ళు, వెళ్ళండ్రా.